అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'తడిసిన హృదయం'. ఈ కథని రచించిన వారు జ్యోతి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, నా హృదయంలానే దిగులు మేఘం కప్పుకొని ఆకాశమంతా నల్లని క్యాన్వాస్లా ఉంది. భారపు మొబ్బుల మసక చూపుల్ని ఆరేసుకుంటూ నా కళ్ళలోని కలల్లాని దుఃఖాన్ని ప్రసవిస్తున్నట్టు ఉంది. మనసంతా ముసురు పట్టి చిత్తడి రహదారిలా నలుగుతున్నది. నాకే ఎందుకు ఇలా జరుగుతున్నది? వేదనంతా నా గుండెల్లోనే ఎందుకు ఇలా గూడు కట్టుకొని స్థిరంగా ఉండాలని యత్నిస్తుంది? అన్ని జవాబుల్లేని ప్రశ్నలే నన్ను ములకలై గుచ్చుకుంటున్నాయి. ఈ ఆసుపత్రి గోడలన్నీ నా ఆశల్ని చిదిమేసి శిలాపాదాల్లా తోస్తున్నాయి. ఈ వాసన దహనమైన నా స్వప్నాల దేహాల నుండి వస్తున్నట్టు అనిపించి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. నా వంకే బాధగా చూస్తున్న మా బావమరిదితో గుండె గొంతుల్లో కొట్టుకులాడుతుండగా అన్నాను, నా వల్ల కాదు, అంతా మీ చేతులతోనే కానివ్వండి అంటూ ఆసుపత్రి గది నుండి చరచరా బయటకు నడుస్తూ గుమ్మం దగ్గర ఆగి వెనక్కి చూశాను. అంత క్రితమే స్పృహలోకి వచ్చిన స్నిగ్ధ నా భార్య కన్నీళ్లు నిండిన కళ్ళతో నా వంకే చూస్తుంది. ఆ చూపులు నాకేవో చెప్పాలని తప్పిస్తున్నాయి. ఒక్క క్షణం బాధ విచిక నన్ను తాకింది. అంతలోనే నా వేదన కోపంగా మారి ఏహ్యంగా తన వంక చూసి ఒడివడిగా బయటకు నడిచాను. బయట కుర్చీలో కూలబడి రోదిస్తున్న మా అమ్మను చూడగానే మరలా నా గుండెను ఎవరో నొక్కి పట్టినట్టు అనిపించింది. దుఃఖాన్ని గొంతు నలిమి ఎలాగో అమ్మా అన్నాను. చప్పున తలెత్తి చూసి, బాబూ, నువ్వెంత దురదృష్టవంతుడివి అయిపోయావురా. నీకిలాంటి స్థితి తెచ్చిన దాన్ని చూస్తుంటే నా కడుపు మండిపోతుంది. నిన్నలా చూడలేకున్నానురా. ఎన్నిసార్లు ఇలా గాయపడుతూ ఎదురు చూస్తావురా? మన కర్మ అంతా. నన్ను పట్టుకొని దుఃఖ సంద్రమైపోతున్న అమ్మను ఓదార్చడం నా వల్ల కాలేదు. అసలు నన్ను ఓదార్చుకోవడం నా వల్ల అయితే కదా తనని ఓదార్చటానికి. అమ్మ చెప్పింది నిజమే. నా ఈ దుస్థితికి నేను వాడిన చెట్టు నవ్వడానికి తనే, స్నిగ్ధే కారణం. గుండె రగిలిపోతుంది. అక్కడ నిలవలేకపోతున్నా. అమ్మ చేతుల్ని మెల్లగా విడిపించుకుని ఆసుపత్రి బయటికి నడిచాను. నా మౌనాన్ని చూస్తూ అమ్మ మరింత బిగ్గరగా ఏడవడం వినిపిస్తున్నా ఆగకుండా రోడ్డు మీదకి వచ్చాను. అస్థిమితంగా అగమ్యంగా అలా ఒంటరిగా నడుస్తూనే ఉన్నాను. అలా ఎంత దూరం నడిచానో నాకే తెలియదు. ఇంతలో కరిగిన మేఘం నన్ను పిలుస్తున్నట్టు ఒక చినుకు నాపై టప్పున పడింది. తలెత్తి చూసా. ఆకాశం కాసేపట్లో వాన శిశువును కనబోతుందని అర్థమైంది. వానంటే స్నిగ్ధకు చాలా ఇష్టం. ప్రేమించుకునే రోజుల్లో తన చేతుల్లో చెయ్యేసి ఇలా చినుకుల సడిలో తడుస్తూ నడిచిన పారవస్య క్షణాలు గుర్తుకొచ్చాయి. ఒక్కసారిగా తల విదిలిచ్చాను. తన నుండి దూరంగా రావాలని చూస్తుంటే ప్రకృతి కూడా తన స్మృతుల్ని గుర్తు తెస్తుంది. ఇప్పుడు ఈ వానజల్లు నా ఊహలపై విసిరిన వేతల వలల అనిపించి మనసంతా బందీ అయినట్టు ఊపిరి సలపడం లేదు 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 ఇప్పుడు ఈ వానంటే నాకు ఇష్టం లేదు. తన స్పర్శ అంటే అస్సలు ఇష్టం లేదు. తనని నన్ను తాకనివ్వను. వర్షం నన్ను ముంచేలోగా తన నుండి పారిపోవాలి. ఎస్ అనుకుంటూ చుట్టూ చూసా. ఏదో చిన్న ఇంటి అరుగు కనిపించింది. గబగబా మెట్లెక్కి ఆ ఇంటి చూరు కిందికి దూరాను. నేను గెలిచాను. ఈ పాడువాన నన్ను తాకలేకపోయింది అనుకునేంతలోని నేను కోపంతో తనను విదిలించినప్పుడల్లా బ్రతిమిలాడుతూ చేతులు చాచి నన్ను దగ్గరికి తీసుకుని అచ్చు సిగ్నలాగే వానజల్లు తుంపరగా నా మీదకు జరగసాగింది. దానికి గాలి వస్తాస్తూ పలుకుతుంది. నేను వెనక్కి జరుగుతూ వేసి ఉన్న ఆ ఇంటి తలుపుల మీద నా బరువును ఆంచాను. 2 తలుపులున్న పాతకాలపు గుమ్మమది. లోపల గడియ పెట్టి ఉన్నట్టుంది. నేను జారుపడటంతో లోపలికి నెట్టినట్టు శబ్దం వచ్చింది. వెంటనే లోపల నుండి ఎవరు అన్న మగగొంతు వినిపించింది. వెంటనే గతుక్కుమని తలుపు నుండి ముందుకు జరిగి సర్దుకున్నాను. ఒక్క క్షణం వెళ్ళిపోదామని చూస్తే చినుకు పళ్ళేసుకుని వెక్కిరింపుగా నవ్వుతుంది వాన.
వెంటనే వెనక్కి జరిగి మళ్ళీ తలుపును గుద్దుకున్నాను. ఈసారి ఎవరు అన్న గొంతుతో పాటు ఎవరో గడియదీస్తున్న శబ్దం వినపడింది. సర్దుకు నిలబడ్డాను. ఎవరు కావాలండి అంటూ ఒక 35 వయసు ఉన్న ఒకతను గుబురుగెడ్డంతో కొద్దిగా నలిగిన బట్టల్లో సన్నగా ఉండి నా వంకే సందేహంగా చూస్తూ అడిగాడు. అది నేను వర్షం వస్తుంటేను అన్నాను తడబాటుగా. వెంటనే అతను అయ్యో అలాగా తడుస్తున్నట్టున్నారు, రండి లోపలికి అంటూ ఏదో గుర్తుకు వచ్చినట్టుగా అయ్యోరు మీరా, రండి రండి, బాగున్నారా? వెంటనే గుర్తుపట్టలేకపోయాను. ఏమీ అనుకోకండి, ముందు లోపలికి రండి అంటూ నా చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళాడు. నాకు మాత్రం అతనెవరో అసలు గుర్తుకు రాలేదు. సందేహిస్తూనే లోపలికి వచ్చా అతనితో పాటు. 2 గదులు చిన్న ఇల్లు అది. మేము నిలబడ్డ హాలు చివర చిన్న వంటిల్లు. దానిని ఆనుకొని 2 గదులు కనిపించాయి. పెద్దగా వస్తువులేమీ లేవు. ఒక రకమైన దైన్యం కనిపిస్తుంది అక్కడ పేదరికపు గుర్తులతో. మాసిన గోడలు, చిక్కిన వంట ఇంటి సామాన్లతో నన్ను ఒక కుర్చీలో కూర్చోబెట్టి గబగబా వంటగదిలోకి వెళ్ళాడు. చిన్న కిరోసిన్ స్టవ్ ఉంది అక్కడ. దాన్ని వెలిగించి చిన్న గిన్నెలో పాలు పోసి టీ పొడి, పంచదార వేసి చిన్న మంటపై పెట్టి నా వద్దకు వచ్చి కిందనే కూర్చొని అయోమయంగా చూస్తున్న నా వంక, అయ్యోరు నన్ను గుర్తుపట్టారా? వీరాస్వామి కొడుకును, సీనుని. దాదాపు 5 ఏళ్ళు అయి ఉంటుంది మిమ్మల్ని చూసి. ఎలా ఉన్నారయ్యా? పెళ్ళి అది అయిందా? మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. గబగబా మాట్లాడేస్తున్న అతన్ని అప్పుడు తెరపారా చూశాను. నిజమే, అవే కళ్ళు. ఇతను వీరస్వామి కొడుకు సీనే. బాగా చిక్కి గెడ్డం పెంచడం వల్ల, అది కాక ఎక్కడో గోదావరి అవతల భైరవలంకలో ఉండే ఇతన్ని ఈ పట్టణంలో చూడటంతో వెంటనే గుర్తుపట్టలేకపోయాను. నాకు ఒక్కసారిగా సంతోషం వేసింది. సీను, ఎలా ఉన్నావు? ఇక్కడేం చేస్తున్నావు? నిన్ను ఇలా యాదృచ్ఛికంగా చూడడం చాలా ఆనందంగా ఉంది. మీ వాళ్ళంతా ఎలా ఉన్నారు? నన్ను బాగానే గుర్తుపెట్టుకున్నావే నవ్వుతూ అన్నాను. మిమ్మల్ని ఏడమర్చిపోతాం అయ్యోరు. ఎక్కడో లంకలో ఉన్న మా బిడ్డల్ని చదువుల్లో తీర్చిదిద్ది ప్రయోజకులుగా చేసిన మిమ్మల్ని ఎలా మర్చిపోతాము అంటూనే ఇంతలోనే నోటికి తువ్వాలడ్డం పెట్టుకుని, నా బిడ్డని మీ తాన చదివించే యోగం నాకు లేకుండా పోయింది అంటూ ఏడవసాగాడు. నా గుండె కలుక్కుమంది. నిజమే, ఇతని బిడ్డకు చదువు చెప్పలేకపోయాను, ఎప్పటికీ చెప్పలేను కూడా. గత కెరటం నా గుండెల్లో పెళ్ళున దుఃఖమై విరిగింది. అయినా వెంటనే తేరుకొని సీను భుజాలు తడుతూ, బాధపడకు సీను, గతాన్ని మనం మార్చలేం. ఏం చేస్తాం, విధి అలా ఉంది. నువ్వు ధైర్యంగా ఉండాలి. నీకు జరిగింది చాలా అన్యాయమే, కానీ ఏం చేయగలం? దేవుడి చేతిలో అందరం కీలుబొమ్మలమే. నేను ఓదార్చే కొద్దీ అతని దుఃఖం ఈ వర్షంలానే ఎక్కువ కాసాగింది. గతంలోకి నన్ను ఈడ్చి కొడుతూ తూర్పుగోదావరి జిల్లాలోని ఒక లంక గ్రామం ఒడ్డున నన్ను విసిరేసింది. అవి నేను మొట్టమొదటగా ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరిన రోజులు. మొదటి పోస్టింగే నాకు గోదావరి ఆవల భైరవలంక అనే చిన్న గ్రామంలో పడింది. యువరక్తం మూలాన నాకు అంత బెరుకు అనిపించలేదు. పైగా చిన్నప్పటి నుండి పట్నపు కాంక్రీట్ అరణ్యంలో పెరిగానేమో. పచ్చపచ్చగా కళకళలాడుతూ చుట్టూ చెట్లు సింగారంతో, గోదావరి గలగలతో ఆయి గొలిపే సౌందర్య చిత్రంలా ఉన్న ఆ కోనసీమ ప్రాంతం నన్ను ఎంతో ఆకట్టుకుంది. పాఠశాల కూడా చాలా ఆహ్లాదకరమైన పరిసరాల్లో ఉంది. గ్రామస్తులు కూడా నన్ను ఎంతో బాగా స్వాగతించారు. ఆ ఊరి పెద్ద వీరస్వామి నన్ను చాలా గౌరవించి, అయ్యోరు, మా ఊరికి బడి చెప్పడానికి రావడానికి ఎవరు ఇష్టపడటం లేదు. మా బిడ్డలకు అక్షర భిక్ష పెట్టండి మీరైనా. ఈ ఊరు మీ మేలు మర్చిపోదు. లంక గ్రామం అవడమే మా ఊరికి శాపంగా మారింది. మీరైనా మా లంకను ద్వేషించకుండా మా పిల్లోళ్ళని సాకండయ్యా. మీకు ఎలాంటి సహకారం కావాలన్నా మా కుర్రాళ్ళు ఉన్నారు అంటూ తన కొడుకు సీనుని చూపాడు. నవ్వుతూ దండం పెట్టాడు. నేను ప్రతి నమస్కారం పెడుతూ, వీరాస్వామి గారు,
మీ గ్రామం లంక గ్రామం అయినంత మాత్రాన ఇక్కడికి సరైన రహదారి లేక రేవు దాటి రావలసి వచ్చినంత మాత్రాన మీ బిడ్డల్ని మీ ఊరిని ద్వేషించే పని లేదు. ఇంకా మారుమూల గ్రామాల్లో మన్యంలో కూడా అకుంఠిత దీక్షతో పనిచేస్తూ అక్కడి వారిని విద్యావంతులు చేస్తూ విజయాలు సాధిస్తున్న ఉపాధ్యాయులు ఎందరో ఉన్నారు. వాళ్లే నాకు స్ఫూర్తి. మీ గ్రామంలో ఒకడిగా ఉండి మీ పిల్లల్ని తీర్చిదిద్దే బాధ్యత నాది. అయితే నేను ఇక్కడ మకాం పెట్టడానికి కుదరదు. దగ్గరలో ఉన్న యానం నుండి వస్తాను. మీరందరూ సహకరిస్తే బడి ద్వారా ఈ ఊరిని కూడా బాగు చేసుకుందాం అన్నాను మనస్ఫూర్తిగా. వెంటనే అందరూ చప్పట్లు కొట్టి వారి సంతోషాన్ని వ్యక్తపరిచారు. అంతలో అక్కడున్న ఆడవాళ్లలో ఒక ఆమె తన చంకలో ఉన్న 4 ఏళ్ల పిల్లవాడిని దింపి పక్కనే ఉన్న మందార పూలు 2 కోసి వాడి చేతికి ఇచ్చి నా వద్దకు పంపింది. వాడు ముద్దుగా నడుస్తూ మధ్య మధ్యలో వాళ్ళ అమ్మ వంక చూస్తూ నా వద్దకు వచ్చి బిడియంగా నిలబడి మరల వాళ్ళ అమ్మ వంక చూశాడు. ఆమె చిరునవ్వుతో ఆ పూలు నాకివ్వమని దండం పెట్టమని సైగ చేసింది. వాడు సరే అన్నట్టు తలూపి నాకు ఆ పూలు అందించి తన చిట్టి చేతులతో నాకు నమస్కారం చేశారు. సారడేసి కళ్ళను గుండ్రంగా తిప్పుతూ నా వంక నిర్మలంగా చూస్తున్న వాడిని వెంటనే ఎత్తుకుని ముద్దు పెట్టుకొని పైకి ఎగరేసి నీ పేరేంటి నాన్నా అని అడిగాను. వాడు సిగ్గుతో తల వంచుకొని చూస్తుంటే వీరస్వామి దగ్గరకు వచ్చి వాణ్ణి నా చేతుల్లో నుంచి సుతిమెత్తగా తీసుకుని వీడు నా మనమడు పొండు అయ్యోరు, మా సీను కొడుకు అంటూ ముద్దాడాడు. వాడు కిలకిలమని నవ్వుతూ అతని చేతుల్లో నుంచి జారి వాళ్ళ అమ్మ వద్దకు పరిగెత్తాడు. చాలా అల్లరోడయ్యా, వచ్చే ఏడు పైయొచ్చే ఏడో మీ తానకే వస్తాడు చదువుకు. వాడి తిక్క కుదర్చాలి మీరు అన్నాడు వీరాస్వామి గట్టిగా నవ్వుతూ. అలా ఏర్పడింది పండుతో నా పరిచయం. నేను రోజు యానం నుండి గోగుల్లంక వచ్చి అక్కడ రేవు దాటి మరలా కొంత దూరం బండిపై వెళ్ళి అక్కడ మరో రేవు దాటితే భైరవలంక వచ్చేది. కాస్త శ్రమ అయినా అలాంటి చోట పని చేస్తేనే నన్ను నేను నిరూపించుకునే ఒక మంచి అవకాశం అనిపించింది. సవాలుగా తీసుకొని పిల్లలను అందరినీ తీర్చిదిద్దడం మొదలుపెట్టాను. 6 నెలల్లోనే మంచి పట్టు సాధించాను. చాలా తృప్తిగా ఉత్సాహంగా అనిపించేది. నా కష్టపడే తత్వం చూసి ఊరి జనం కూడా చాలా గౌరవించడం మొదలుపెట్టారు. ఊరి సమస్యల్ని పరిష్కరించడానికి యువతను పోగేసి మాట్లాడేవాణ్ణి. ముఖ్యంగా ఊరికి వంతెన సాధించడానికి వారి చేత ప్రతి నాయకునికి విజ్ఞప్తి పత్రాలను రాయించేవాణ్ణి. నాకు తెలిసిన నాయకులకు వారి తరపున అభ్యర్థించేవాణ్ణి. వైద్యానికి వెళ్ళాలన్నా, నిత్యావసరాలకు కూలికి ఏ పనులకు వెళ్ళాలన్నా వారికి పడవే గతి. చుట్టూ నీరు, మరే మార్గం లేదు. భారీ వర్గాలకు, తుఫాన్లకు, వరదలకు భయం గుప్పెట్లో కొట్టుకుపోయేది ఆ లంక. కనీసం సహాయం కూడా అందేది కాదు. విపత్కర పరిస్థితుల్లో దూరాన పడవ దాటి ఉన్నత పాఠశాలకు, కళాశాలలకు వెళ్ళలేక చాలామంది ఆడపిల్లలు చదువు మానేశారు. మగపిల్లలు వెళుతున్నా రోజు సంకటంగానే ఉండేది. నేను రాకముందు ఎన్నిసార్లు నీటి పాలైన వారు ఎందరో అని వీరస్వామి వాపోయేవాడు. ఎన్నికల్లో తప్ప పట్టించుకొని యంత్రాంగం చుట్టూ ఎంత తిరిగినా 50 ఏళ్ల పైగా వంతెన సాధించలేకపోయామని మొత్తుకునేవాడు. నేను వారికి ధైర్యం చెప్పి నా ప్రయత్నాలు నేను చేస్తూ ఉండేవాణ్ణి. కాలం 1 ఏడాది దాటిపోయినా నేను ఏమీ సాధించలేకపోయాను వంతెన విషయంలో. వీరాస్వామి ఎప్పుడు నా వద్దకు వచ్చినా కూడా పండు వచ్చేవాడు. వాడి చిట్టి చేతుల్లో నా కోసం ఎప్పుడు ఏదో ఒక తాయిలం పొట్లం ఉండేది. నవ్వుతూ తీసుకొని వాడిని ఒళ్ళో కూర్చోపెట్టుకొని వాడికే తినిపిస్తూ వాడితో కబుర్లు చెప్పేవాడిని. వాడి పొట్టలో ఎన్ని కబుర్లో. మా బడికి వస్తావురా అంటే మొన్న పెద్దయ్యాక వస్తాను అని తుర్రుమనేవాడు. భలే ఉంది అయ్యోరు మీ ఇద్దరి సావాసం అని నవ్వేవాడు వీరస్వామి. కథ ఇలా సుఖంగా గడిచిపోతే ఆ ఊరు నాకు ఒక బాధ చిహ్నంగా మిగలకపోదును. వర్షాకాలం మొదలైంది. గోదావరి నీళ్లోసుకొని నిండు గర్భిణిలా కదులుతుంది. వరద నీరు కూడా కమల పిల్లలై
తన గర్భంలో ఇమిడినప్పుడల్లా మరింత నిండుగా ప్రవహిస్తూ ఒడ్డు హద్దును దాటి ఇళ్ల గుమ్మాలను తాకేది. ఆకలేస్తే కొన్ని జీవాలను, నివాసాలను కూడా తనతో పాటే తీసుకుపోయేది. బిక్కు మిక్కుమంటూ చూసే లంక గ్రామాల్ని తన ఆధీనంలో ఉంచుకుంటూ జనాల ఘోషను తన హోరులో కలిపేసుకునేది. ఆ సమయంలో కూడా బతుకు పోరు ఆగదు కదా. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని నిత్యం గోదారమ్మకు మొక్కుతూ రేవు దాటేవారు జనం. వారితో పాటే నేను. విధి నిర్వహణ తప్పదు కదా. ఈత వచ్చు అన్న ధైర్యం ఒకటి. ఎంత వర్షమైనా బడికి వెళ్ళేదాన్ని. రేవు నిమ్మళంగా ఉన్నప్పుడు చూసి పడవ వేసేవాడు బల్లకట్టు రమణ. ఎప్పుడు ఎంతో హుషారుగా పల్లె పదాలు పాడుతూ పడవెక్కిన వాళ్ళని నవ్విస్తూ సునాయాసంగా అవతలి ఒడ్డుకు చేర్చేవాడు. ఒక రకంగా భైరవ లంకకు, బయట ప్రపంచానికి అతడే వారధి. రోజు పయనించే వాన్నేమో. రమణతో చనువు బాగానే పెరిగింది నాకు. ఒకరోజు ఎప్పటిలా పడి ముగించుకొని రేవు వైపు వెళుతున్న నాకు వీరాస్వామి పొండుతో కలిసి ఎక్కడికో బయలుదేరడం కనిపించింది. అతన్ని చూసి ఆగిన నన్ను కలిసి, మా చిన్నమ్మాయి ఇంజరంలో ఉంది అయ్యోరు, తనని చూడ్డానికి పోతున్న అల్లుడికి ఇద్దరికి ఏదో తగువు, వెంటనే రమ్మని కబురంపింది. అందుకే సందలాడి పోయినా బయలుదేరినాను. సీను పని మీద యానం పోయాడు. వీడేమో నాతో వస్తా అని బయలుదేరి కూర్చున్నాడు. వద్దంటే ఒకటే పేచి. మా చిన్నమ్మాయి పిల్లలున్నారులే, వాళ్లతో మంచి వీడికి, అందుకని సర్లేమని తీసుకుపోతున్నా అన్నాడు. అవునా, సరే పదండి అంటూ ఎందుకో ఆకాశం కేసి చూసా. నల్లటి మబ్బుల్ని పోగేసుకుంటుంది. వర్షం వచ్చే సూచనలున్నాయి. త్వరగా రేవు దాటాలని ఒడివడిగా ఒడ్డుకు చేరుకున్నాం. అప్పుడే రమణ ఆ ఒడ్డు నుండి వస్తున్న జనాన్ని దింపుతున్నాడు. నాకు అసహనంగా అనిపించింది. ఇప్పుడు రేవు దాటకపోతే ఈ వర్షానికి రాత్రంతా ఇక్కడే ఉండాలి. నాకు అర్జెంటుగా కాకినాడ వెళ్ళే పని ఉంది. తిరిగి రేపు బడికి అందుకోవాలి. ఇలా ఆలోచిస్తూ రమణ త్వరగా అన్నాను. రమణ నవ్వుతూ చెయ్యిపి, అయ్యోరు, మేఘం కమ్ముకొస్తుంది, పడవేయడం కొంచెం కష్టమేమోనండి అన్నాడు. నేను ఏదో చెప్పేలోపే, వీరాస్వామి, ఏంటిరో కొత్తగా మాట్లాడుతున్నావు? మంచి పోటు మీద ఉన్నప్పుడే పడవ నడిపేవాడివి, ఈరోజు ఏటి ఎలా మాట్లాడుతున్నావు? మేఘ వాన రాలేదుగా, ఇంకా చిటికిలో దాటించేస్తావు అన్నాడు. అవుననుకో బాబాయి, మనకంటే ఇదే బతుకు మూలాన నదురు బెదురు ఉండదు, అయ్యోరాలు కాదు కదా అంటూ నసిగాడు రమణ. నాకు కొంచెం ఉక్రోషంగా అనిపించి, నీకు ధైర్యం ఉంటే నడుపు రమణ, నాకేం భయం లేదు, నాకు ఈత కూడా వచ్చు, పైగా నాకు కాకినాడలో అత్యవసర పని ఉంది అన్నాను. కొద్దిసేపు ఆలోచించి ఆకాశంలోకి ఒకసారి చూసి, సరే అయితే అలానే ఎక్కండి అంటూ పడవ తీశాడు. అమ్మయ్యా అనుకుంటూ అక్కడికి చేరిన వాళ్ళం అంతా పడవ ఎక్కాము. రోజువారీ కన్నా వర్షం భయంతో త్వరగా అవతలికి చేరాలని ఎక్కువ ముందే ఎక్కారు. తెడ్డు వేశాడు రమణ. ఎక్కడో పెళ్ళున ఉరిమింది. ఒక్కసారి ఉలిక్కి పడ్డాము అందరం. రమణ మాత్రం తెడ్డు వేయసాగాడు తన అలవాటు ప్రకారం. పైనుంచి వరద నీరు చేరడంతో కొంచెం ప్రవాహం ఒడిగానే ఉంది. కానీ రమణ చాకచక్యంగా నడపసాగాడు. నేను పొండుగాడితో మాటల్లో పడ్డాను. వంతెన ఉండి ఉంటే ఎంత బాగుండేదో అన్న వీరాస్వామి మాట పూర్తవుతూనే ఈదురుగాలి అతని మాటని మింగేసింది. ఒక్కసారిగా కుంభవృష్టిగా వాన కురవడం మొదలైంది. పడవ సరిగా నడి మధ్యలో ఉంది. వెనక్కి కానీ ముందుకు కానీ వెళ్ళడానికి లేదు. గట్టిగా వీస్తున్న గాలికి పడవ అటు ఇటు ఊగటం మొదలుపెట్టింది. పడవలోని వారు ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టారు. రమణ, వీరస్వామి, నేను వాళ్ళని కంగారు పడవద్దని కేకలు వేశాం. రమణ తన సాయశక్తులా యత్నిస్తున్నాడు పడవను బ్యాలెన్స్ చేయడానికి. అతనికి సాయంగా నేను వెళ్ళాను. కానీ ప్రకృతి ప్రకోపం ముందు మా బలం ఓడిపోయింది. అల్లకల్లోలంగా ఉన్న ఆ వాతావరణంలో బెంబేలెత్తిన పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. తల్లకిందులై గోదారమ్మ ఒళ్ళో చెల్లాచెదురుగా పడ్డాం. ఒక్కసారిగా నీటిలో మునగటంతో ఉక్కిరిబిక్కిరయ్యి అంతలోనే తేరుకొని నీటి లోపల ఈదుకుంటూ పడవకు కొంచెం దూరంలో తేలి చుట్టూ చూశాను. ఆడవాళ్ళు, పిల్లలు, ముసలివాళ్ళు గగ్గోలుగా అరుస్తూ మునకలు వేస్తున్నారు. అప్పటికే రమణ ఇంకొందరు కుర్రాళ్ళు దొరికిన వారికి చెయ్యందిస్తూ ఒడ్డుకు తీసుకుపోతున్నారు. వారి తక్షణ స్పందనను చూసి
తేరుకున్న నేను కొందరికి చెయ్యందించి ఒడ్డు వైపుకి ఈదాను. ఇంతలో కొందరు పడవను తిరగొట్టారు. దానిలోకి కొందరిని చేర్చాము. అప్పుడు గుర్తించాడు నాకు వీరాస్వామి. పడవెక్కించి చుట్టూ చూశా. దూరంగా అటు ఇటు ఈదుతున్నాడు. నేను గట్టిగా వీరాస్వామి ఇటురా అంటూ కేకేశాను. నన్ను చూశాడు. నా వైపు ఈదసాగాడు. రా రా త్వరగా అంటున్న నన్ను. బాబు పండు పండు మీ చేతికి దొరికాడా అని అరిచాడు. నేను ఒడ్డుకేసి పడవలోనూ చూశాను. ఎక్కడా పండు కనపడలేదు. నా గుండె గుబేలుమంది. పడవ నిలబెట్టడానికి శక్తి అంతా ఉపయోగిస్తున్న రమణని అడిగా. అతను తల అడ్డంగా ఊపాడు. అది చూశాడు ఆశగా పడవ వైపు వస్తున్న వీరాస్వామి. బాబు నా పండు లేడు కదూ, ఈ గంగమ్మ మింగేసింది కదూ అంటూ బిగ్గరగా రోధించసాగాడు. నేను తొందరపడకు వీరాస్వామి, మన పండుకి ఏమీ కాదు, ముందు మీరు చెయ్యివ్వండి అంటూ అరిచ. చాలా దగ్గరగా ఉన్నాడు అతను. చేయిస్తే చాలు అంతలోని. లేదయ్యోరు, నేను అంతా వెతికాను. ఈ ఊళ్ళోనే కూర్చోబెట్టుకున్న నా బిడ్డ చేప పిల్లలా జారిపోయాడు. గోదారమ్మ తీసుకున్న దాన్ని వెనక్కి ఇయ్యదు నాకు తెలుసు. చేతులారా నా బిడ్డను నేనే నీటిపాలు చేశా. నా కొడుక్కి కోడలికి కడుపు చిచ్చు పెట్టాను. ఈ ప్రాణం ఇంకెందుకు అంటూ చేతులెత్తేసి మునిగాడు. ఉలిక్కిపడ్డ నేను రమణ ఒకేసారి అతని కేసి దూకాము. అప్పటికే ఆలస్యమైపోయింది. అతని చేతులు నాకు చిక్కినట్టే చిక్కి శాశ్వతంగా నీటి సమాధిలోకి జారిపోయాయి. కళ్ళెదురుగా జరిగిన ఈ ప్రాణార్పణం నన్ను దిమ్మదిరిగిపోయేలా చేసింది. గాలి వాన నిమ్మలించింది. ఎలానో ఊరి ఒడ్డున చేరాము. కళ్ళెదురుగానే 12 మంది జల సమాధి అయ్యారు. నా చిట్టి నేస్తం పండుతో సహా. గుండె లవసేలా రోధిస్తున్న పండు అమ్మను, ఊరి జనాన్ని చూసి గుండెలు చెదిరిపోయాయి. రమణ వద్దన్నా విననందుకు నన్ను నేను శపించుకుని క్షణం లేదు. ఆ తర్వాత విషయాలన్నీ త్వరగా జరిగిపోయాయి. మీడియా రావడం, నాయకులు రావడం, వంతెన మంజూరు కావడం, ఎలక్షన్స్ సహాయమేమో పనులు చకచకా జరిగిపోయాయి. కొన్ని దేహాలు ప్రాణాలు పణంగా పెట్టి వంతెనగా మారినట్టు అనిపించేది దానిపై నడిచినప్పుడల్లా. ఈ వంతెన స్తంభాల కింద ఎక్కడో పండు వీరస్వామి ఆత్మలు కదలాడుతున్నట్టు అనిపించేది. ఆ తర్వాత కొన్ని రోజులకే అక్కడి నుండి నాకు ట్రాన్స్ఫర్ అయింది. ఒక విషాద శకలాన్ని గుండె మూలల్లో దాచుకొని మామూలు జీవితంలో పడ్డాను. ఇదిగో మరలా ఇలా ఈ వానలో సీనుని కలవడంతో మరలా గుండెల్లో ఘనీభవించిన ఆ జ్ఞాపకం వరదైనను దుఃఖంలోకి ముంచింది. తేరుకొని నాకు టీ అందించిన సీనుని చూస్తూ, ఇంతకీ నువ్వు ఈ ఊర్లో ఉన్నావేంటి సీను అని మరలా అడిగా. ఒకసారి భారంగా నిట్టూర్చి, ఏం చెప్పనయ్యోరు, పండు అలా అయ్యి కనీసం వాడి శవమైన దొరక్క పిచ్చిదైపోయింది మా ఇంటిది. రోజు పండు అని పిచ్చిగా అరుచుకుంటూ తిండి తిప్పలు మాని ఆ గోదారి గట్టెనే తిరుగుతూ కృషించిపోయింది. తల్లి పేగు కదా బాబు, దాన్ని ఓదార్చడం నా వల్ల అయ్యేది కాదు. తండ్రి కొడుకు ఒకేసారి పోయి ఒంటరైన నేను ఇప్పుడు ఈమెను కూడా పోగొట్టుకోలేక ఆ జ్ఞాపకాల నుండి దూరంగా తీసుకొచ్చి బతికించుకోవాలని ఇక్కడికి తీసుకువచ్చాను. ఇక్కడే పని చేసుకుంటూ తనని కాపాడుకుంటున్నాను. కానీ మనోవ్యధ నుండి మాత్రం తేరుకోనేలా చూడలేకపోతున్నా. అదిగో రండి, ఆ గదిలో ఉంది చూద్దురు అంటూ మెల్లగా తలుపు నెట్టాడు. నా కళ్ళను నేనే నమ్మలేకపోయా. ముద్దబంతి పువ్వులా ఉండే ఆమె వాడిన మల్లెలా మంచానికి అతుకుపోయింది. కళ్ళు గుంటల పడి నిస్తేజంగా పైకి చూస్తున్నాయి. అసలు ఆమెలో ప్రాణం ఉందా అని నేను అనుకునే లోపు గాజు కళ్ళను తిప్పి సీనును చూసి, పండును తీసుకొచ్చావా అని ఆశగా గుమ్మం కేసి చూసు, పండును తీసుకురాలేదు కదూ అంటూ ఒక్క ఉదుటున లేచి సీను మీద పడి విచక్షణ రహితంగా కొట్టసాగింది. ఆమె దెబ్బలని లక్ష్యపెట్టక ఆమెను పొదిమి పట్టుకొని సముదాయించసాగాడు. ఓపిక లేని ఆమె కాసేపటికి నిస్సత్తువుగా అతనిపై వాలిపోయింది. ఆమెను మెల్లగా మంచంపై పడుకోబెట్టి దుప్పటి కప్పి బయటికి వచ్చాడు సీను. ఆ దృశ్యం నాలో ఏదో విఘ్నతల పొరల్ని తట్టి లేపుతుంటే చప్పున గదిలో నుంచి బయటికి వచ్చి కుర్చీలో కూలపడ్డాను. ఇదంతా ఎలా భరిస్తున్నావు సీను అన్న. ఎలాగో గొంతు పెగిల్చుకొని చిన్నగా నవ్వి అన్నాడు సీను. ఆ తల్లి అనుభవిస్తున్న నరకం కన్నా నేనేం ఎక్కువ అనుభవిస్తున్నాను బాబు. అందరినీ వదులుకొని వచ్చి మన ఇంటి పేరు నిలబెట్టేందుకు తన పేగుల్ని తెగ్గొట్టుకుని రక్తమాంసాలను దారపోసి తన త్యాగం ముందు మన బాధ ఏ పాటిది బాబు. అయినా నేనే తన గుండె కోతను పంచుకోకపోతే ఇంకెవరు తనకు ఓదార్పు అవుతారు? తనో రోజు మనిషి అవుతుంది. అప్పుడు తనే నాకు కన్న తల్లి అవుతుంది.
అప్పటి వరకు తను నాకు కంటి పాపే. సీను ఒక్కో మాట ఒక్కో పిడిగై నా గుండెల్ని తాగింది. వరుసగా రెండోసారి పురిట్లోనే బిడ్డను పోగొట్టుకొని పుండైన దేహంతో ఆస్పత్రి మంచంపై పడి ఉన్న నా స్నిగ్ధను నాకు బిడ్డను ఇవ్వలేకపోయింది అని ఎలా నిర్దాక్షిణ్యంగా వదిలి వచ్చాను. నాకు తండ్రి హోదా లేదని ఎలా ఏసరించుకున్నాను. తన చూపులు నా ఓదార్పు స్పర్శకై ఎంత తప్పిస్తున్నాయో, వేడుకోలు వానలై నన్ను ఎలా చుట్టుకున్నాయో. ఒక్కసారిగా గుండె వాగై పొంగి తన సన్నిధి వాకిలి చేరుకోవాలని పరుగులెత్తింది. ఇంకా అక్కడ ఒక్క క్షణం కూడా నిలవలేక సీనుకి కూడా చెప్పకుండా ప్రేమ మేఘాన్నై వీధిలోకి పరుగుతీశా. అయ్యోరు వెనక నుండి సీను పిలుపు వినిపిస్తున్నా ఆగగా పరిగెత్తింది వివేకపు వర్షంలో తడిసిన నా హృది. ఈ వాన ఎప్పటికీ ఆగదు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.